న్యూ జనరేషన్ కనెక్ట్ అయ్యేందుకు? న్యూ జనరేషన్ మోస్ట్లీ నాకు చాలా ఆలోచనలు నా న్యూ జనరేషన్ మోస్ట్లీ ఇప్పుడున్న వాళ్ళు కొత్త ఓటర్స్ కూడా కొంత బీజేపీ కనెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. నాకు ఎక్కడా కనబడట్లేదు. మీకు ఎందుకు కనబడుతుందో నాకు అర్థం కావట్లేదు. మీకు ఎందుకు కనబడుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ బీజేపీ అనే పార్టీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ నాన్ సీరియస్ పార్టీస్ ఇన్ తెలంగాణ. ఎందుకంటే ఇక్కడ ఒక లీడర్ లేడు, తాడు బొంగరం లేని వాళ్ళందరూ ఉన్నారు, సొంత సీటు గెలవలేని వాళ్ళు ఇతరులను గెలిపిస్తారు. ఎంతసేపు నేను ఒక మాట అడుగుతాను మరి, ఈ 5 పదాలు లేకుండా బీజేపీని ఒక స్పీచ్ ఇవ్వమనండి. ఒక బీజేపీ నాయకుడు హిందూ, ముస్లిం, శ్రీరామ్, పాకిస్తాన్, మోడీ, ఈ 5 పదాలు లేకుండా స్పీచ్ ఇవ్వమనండి. నేను కూడా వింటా. ఒక్క బీజేపీ నాయకుడిని మాట్లాడు అంటే నేనేమన్నా అంటే ఏదో దేశము ధర్మం అనే స్పీచ్లు కట్టడం కాదు కదా, ఏం చేశారో చెప్పండి స్వామి. దేశానికి లేదా రాష్ట్రానికి మీ వల్ల జరిగిన లాభం ఏంది? బండి సంజయ్ గారు 2 సార్లు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు గెలిచారు. ఒక ఇన్స్టిట్యూషన్ తెచ్చిండా? ఒక గుడి కట్టిండా? ఏం చేసిండ్రు? ఎన్ని రోజులు ఇదే డ్రామా చేస్తారు? ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇవన్నీ. అందుకే మోడీ గారికి కూడా ప్రభ తగ్గుతూ ఉంది రోజు రోజుకి. ఆయన 303 నుంచి వాళ్ళ 240కి పడిపోయారు ఆయన. కానీ ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానా అన్ని గెలిచేసి ఇక అంటే గెలిచిందంతా నా ఖాతాలోకి ఓడిపోతే మాత్రం నాకు వద్దంటే కుదరదు కదా. తగ్గింది మోడీ వల్లే అనాలి. గెలిచింటే మరి మోడీ గారు ప్రచారమే చేయలేదు, మహారాష్ట్రలో 5 సభలో మాట్లాడారు. సో లెట్ us బి కాషియస్. నేనేమంటానంటే ఓవరాల్గానే బీజేపీ గ్రాఫ్ దేశమంతా తగ్గుతుంటే తెలంగాణలో పెరగడానికి ఇక్కడ ఏమైనా అసాధారణమైన నాయకత్వ పటిమ, గ్రాడ్యుయేట్ టు టీచర్ 2 గెలిచారు. ఆడెవరు పోటీలో లేకపోతే మైదాన్ ఖాళీగా ఉంటే ఎవరైనా గెలుస్తారు. కాంగ్రెస్ కూడా కంటెండర్ అని మీరు అనుకుంటే నేనేం చేస్తాను? ఇప్పుడు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, నేను 57,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం అయితే నాకు ఓటేయమన్నారు. లేదు, ఏం అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి? నువ్వు ఇయ్యలేదు. నేనేమంటానంటే ఆడ మేము మైదానంలో మేము ఉంటే మీరు మమ్మల్ని అడగాల. మేము నిలబడలేదు కదా, నిలబడిన ఎన్నికల్లో మేము గెలిచి జబ్బాలు తెరుచుకుంటాం, మేము పైలవాన్లో అంటే అట్టేట కుదురుతుంది. సో ఒకటి కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అంటే నేను ప్రశ్నలు అడగకపోతే ఇంటర్వ్యూ పర్లేదు అడిగి. నేను ప్రశ్నలు అడగకపోతే కేటీఆర్ భరత్ ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని అంటారు. అస్సలే అన్నారు. 2 సార్లు బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకున్నావు నేనంట. సో ఆబ్వియస్లీ మీకు అయితే వకాల్తా పుచ్చుకోలేరు, ఏదో బీజేపీ కాంగ్రెస్ ఎవరి వైపు వకాల్తా పుచ్చుకోవాలి. ఒకటి అంటే ఈ క్వశ్చన్స్ అడగండి. ఒకటి ఫ్యామిలీకి సంబంధించి కుటుంబ పార్టీ బీఆర్ఎస్ అల్టిమేట్గా అక్కడ ఎవరు అధ్యక్షులైనా ముఖ్యమంత్రులైనా ఏదైనా కుటుంబంకి సంబంధించి మాట వినాల్సిందే. ఒకటి వాస్తవం భరత్, ఈ దేశ రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు ఇక్కడే కాదు మొత్తం దేశంలో అన్ని రాజకీయ పార్టీల ఇది తీసుకోండి, అల్టిమేట్గా ఒకరి కొడుకో కూతురో కావడం మీకు ఎంట్రీ పాస్ లాగా పనికొస్తుంది. ఆ తర్వాత మీ సమర్థత. ఇప్పుడు నేను 2009లో నేను అడుగుపెట్టినప్పుడు సిరిసిల్లలో నేను కేసీఆర్ గారి కొడుకుగా పరిచయం అయింది. ఆ తర్వాత వరుసగా 4 ఎలక్షన్లు గెలిచిన, ఫస్ట్ ఎలక్షన్ తర్వాత. అంటే ఒకవేళ నేను నచ్చపోతే ప్రజలు తిరస్కరిస్తారు కదా. మరి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆమోదించినప్పుడు మీకెందుకు బాధ, బీజేపీకి ఎందుకు బాధ, కాంగ్రెస్కి ఎందుకు బాధ? ఇవాళ మరి అట్లా అంటే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు 3 పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు అట్లా అంటే మరి జయషా గారు క్రికెట్ జీవితంలో ఆడలేదు కానీ ఆయన మాత్రం ఐసీసీ అధ్యక్షుడు. ఏదైతే ఏమి అది కూడా వారసత్వమే కదా. ఏదైతే ఏమి అల్టిమేట్గా వాళ్ళ నాన్నగారి వాళ్ళ కేంద్ర హోంమంత్రి కాబట్టి ఆయన ఐసీసీ అధ్యక్షుడు అవుతుండేనా? నేను అడుగుతున్నాను. అది కరెక్ట్ ఎట్లయితే? మరి బీజేపీలో వారసత్వ రాజకీయాలు లేవా? వసుంధర కొడుకు లేడా? శివరాజ్ పిల్లలు లేరా? ఎంతమంది ఉన్నారు బీజేపీలో? లెక్క పంపాల లిస్టు. ఈ దేశంలో ఒక పార్టీ అతీతం. అంటే ఇప్పుడు మీ కుటుంబం నుంచే 4 ఉన్నారండి కదా. మరి కాంగ్రెస్ కుటుంబంలో 3 ఉన్నారు కదా. 2-3 లెక్కలు ఇక్కడేం పోటీలు పరిమితులు ఏం లేవు కదా. మాకు ప్రజలు వద్దనుకుంటే తిరస్కరిస్తారు. ఏముంది అందులో? ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు అనుకోండి తిరస్కరిస్తారు. వద్దు ఇది అతి అయిపోయింది అనుకుంటే తిరస్కరిస్తారు. తప్పేముంది? అప్పుడు కానీ తర్వాత కానీ ఫ్యామిలీలో ఒక వార్ జరుగుతుంది. ఎవరితో? మీ ఫ్యామిలీలో మీ అంతర్గతంగానే. ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆవిడతో మీకు అప్పుడప్పుడు వార్ జరుగుతుందా? హరీష్ రావు, సంతోష్, కవిత అందరి మధ్య కాదు భరత్, అప్పుడప్పుడు మీ ఇంట్లో మీ ఇంట్లో మీ ఆవిడతో మీకు వార్ జరుగుతుందా? చెప్పవా? కెమెరాలో చెప్తే దొరికిపోతావా? నేనేమంటున్నా, ఒక పార్టీ అంటేనే ఒక కుటుంబం. ఇందులో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అప్పుడప్పుడు డిఫరెన్సెస్ ఉంటాయి. అప్పుడు అల్టిమేట్గా బట్ బాస్ చెప్పేది ఆ లైన్ ప్రకారం. ఇప్పుడు బాస్ మాకు కేసీఆర్ గారు, మా అందరి లక్ష్యం ఒకటే ఒకటి, కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి, తిరిగి ముఖ్యమంత్రిగా వారే ఉండాలి. మీరు మీడియా అనుకున్నారు, నేను అనుకోలేదు. మీరు మీడియా చెప్తున్నా కదా, మీడియా అనుకున్నారు. మీరు మా నాయకులతో అక్కడ ఇక్కడ మాట్లాడతారు. మీరు మీడియా చెప్పింది నిజమని మా నాయకులు అనుకున్నారు. అట్లాంటివి ఏమీ లేవు. అట్లాంటి ఆలోచనలు అప్పుడు లేవు, ఇప్పుడు లేవు.